అందరికీ నమస్కారం. ప్రాణాయామం చేసేటప్పుడు గాలిని దీర్ఘంగా పీల్చి దీర్ఘంగా వదులుతాం. కొన్నిట్లో కొంచెం ఫోర్స్గా తీసుకుని కొన్ని ఫోర్స్గా వదులుతుంటాం. ఇలా పీల్చి వదిలేటప్పుడు ఆ గాలి రాపిడికి కొంత వేడి కూడా ముక్కు భాగంలో ఉత్పత్తి అవుతుంది. ఆ హీట్కి గాలి యొక్క ఫోర్స్కి ఒక్కొక్కసారి ముక్కు రంధ్రాల లోపల సున్నితంగా ఉన్న సూక్ష్మమైన రక్తనాళాలు ఒక్కొక్కసారి కొద్దిగా రప్చర్ అవుతాయి. దానివల్ల ఒక్కొక్కసారి మనం ప్రాణాయామం చేసేటప్పుడు కాస్త చీదినప్పుడు కానీ ముక్కు తుడుచుకున్నప్పుడు కానీ రక్తపు రంగు కొద్దిగా మనకి నాప్కిన్కి కానీ కాస్త చేతులకు కానీ అవ్వటం, కొన్ని రక్తపు తుప్పర్లు మన నుంచి ముక్కు నుంచి బయటకు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ప్రాణాయామం చేసినప్పుడు జరిగితే చాలామంది రక్తపు తుప్పర్లు రక్తం రంగు కనుక చూసేసరికి కంగారు పడిపోతూ ఉంటారు. ఏమీ ప్రమాదం జరగలేదు, మీరేం ఆదుర్దా పడాల్సిన పని లేదు. ఈ గాలి రాపిడికి ఆ హీట్కి కాస్త సూక్ష్మమైన రక్తనాళాలు రప్చర్ అయినాయి కాబట్టి ఆ క్షణం ప్రాణాయామం చేయటం ఆపేసేసి మీరు యథావిధిగా ఆసనాలన్నీ కొనసాగించుకో. ప్రాణాయామం చేయటం మాత్రం అప్పుడు ఆపాలి. ఆ ఒక్కరోజు ఆపాలి తప్ప మళ్ళీ నెక్స్ట్ నుంచి ఆపమని ఇక్కడ చెప్పట్లేదు. కొంచెం వెంటనే అక్కడ మళ్ళీ ఆ బ్లీడింగ్ లాంటిది కొంచెం తగ్గాలంటే మీకు దగ్గరలో ఏమన్నా జేబుగొడ్డు ఉండి నీళ్లు ఉండి తడిపేసేసి ఆ జేబుగొడ్డు ఇక్కడ పెట్టుకోండి, వెంటనే ఫ్రీ అవుతుంది. ఇట్లా చేసేసేసి ఈసారి ప్రాణాయామం చేసేటప్పుడు కొద్దిగా ఫోర్స్ఫుల్గా బిగించినప్పుడు కొంచెం మీకు ఇట్లాంటి ఇబ్బంది వస్తుంటే కొన్ని రోజుల పాటు ఆ ఫోర్సు ఆ బిగింపు కొంచెం తగ్గించుకుని నిదానంగా పెంచుకెళ్ళండి. అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. మంచినీళ్ళు తక్కువ తాగే వరకు కూడా డ్రైనెస్ ముక్కు భాగాలు ఎక్కువ వచ్చేసి కూడా ఇలా జరుగుతాయి. అందుకని యోగ విద్య అభ్యాసం చేసేవారు మంచినీళ్ళని రోజు 4 లీటర్ల క్రమం తప్పకుండా త్రాగాలి. నిదానంగా అభ్యాసం పెంచుకుంటూ వెళితే ఈ ముక్కమట బ్లీడింగ్ అవ్వటం సమస్య కూడా మీకు తగ్గుతుంది. ఎవరికి వచ్చినా ఆ రోజు ఆపండి, తర్వాత మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.